ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె దీక్షాస్థలికి చేరుకుని మద్దతు తెలిపి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేసిన బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నౌష్ యాదగిరి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ వర్కర్లకు మద్దతు తెలిపి సమావేశంలో మాట్లాడారు. నేను యాదగిరి బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి నిరవధిక దీక్ష అయినటువంటి సమగ్ర సిబ్బంది హైదరాబాద్ జరిగింది. వారికి బీడీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తూ ఉంది. గత 18 ఏళ్లుగా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి 19,000 మంది సుమారుగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని గత 6వ తారీఖు నుండి డిసెంబర్ 6వ తారీఖు నుండి చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరానికి ఈరోజు సందర్శించి వారికి మద్దతు తెలియడం జరుగుతూ ఉంది. మరి మొన్న 10 తారీఖు నుండి వాళ్ళు వెంటనే నిరవధిక దీక్ష చేయడం కూడా జరుగుతూ ఉంది. దాని వెనుక దాని బీటీఎఫ్ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వారి యొక్క డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ను వెంటనే ప్రభుత్వం చర్చలు చేసి వారికి రెగ్యులర్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా వెంటనే మేము నెల రోజులలో వాళ్ళని రెగ్యులర్గా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటివరకు వాళ్ళకు ఉలుకు పలుకు లేదు. కనీసం రెగ్యులరైజేషన్ కావద్దు కదా, కనీసం వారికి మినిమం స్కేల్ కూడా ఇవ్వనటువంటి సందర్భంలో వారు ఈ యొక్క దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వారు ఒంటరి వారు కాదు, వారి వెంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ వారిని వెంటనే చర్చలకు పిలిచి మరి ఈ మండల స్థాయిలో కానీ పాఠశాల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క ఉద్యోగి కూడా కాంట్రాక్ట్ బేస్లో పనిచేయకూడదు.